రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సిలో ముమ్మాటికి అక్రమాలు జరిగాయని, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని, మళ్లీ డిఎస్సి నిర్వహించాలని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కావలి బ్రిడ్జి సెంటర్లో గురువారం వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు. దీక్షలకు కూర్చున్న వైసీపీ నేతలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవకతవకలు జరిగాయా లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు లోకేష్ ని రాజీనామా డిమాండ్ చేస్తుందనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇదేదో మేము డిఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్పడం, ఆయన లోకేష్ జబ్బలు జరిచి మీరు బహిరంగ చర్చకి రమ్మనడం, బహిరంగ చర్చకి తేదీ వేదిక ఖరారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని చెప్పడం, లోకేష్ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డిఎస్సీ మీద చెప్పాల్సినటువంటి అవసరం అనుకుంటే మా సొమ్ములంత పోయినా కూడా పాపం అంతా సబ్జెక్ట్ ఉంది, రాసింది కాబట్టి జరిగినటువంటి అన్యాయాన్ని క్షుణ్ణంగా చెప్పగలదు అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి నేను మీతో చెప్తున్నాను. జరిగినటువంటి విషయాలలో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగాయి కాబట్టి వాటిని ఒక్కొక్కటిగా ఈరోజు మనం ప్రజల ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత, అవసరం మన మీద ఉంది కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షకు మొన్న జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. డిఎస్సిలో ఏ విధంగా అవకతవకలు జరిగినాయో ప్రత్యక్షంగా చాలా మందికి కూడా తెలుసు. ఈరోజు ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు, నిరుద్యోగ యువకులకి ఒక నిరాశ, ఒక కగగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అనేది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాం. లోకేష్ గారు మంత్రిగా కొనసాగుతున్నారంటే సిగ్గుపడాల్సిన విషయం అని కూడా తెలియజేస్తున్నాం. ఎవరైతే డిఎస్సి నిర్వహిస్తున్నారో వారు కూడా ఎగ్జామ్ రాసి వారికి ర్యాంక్స్ వచ్చినాయంటే ఏ విధంగా ఆ ప్రశ్నాపత్రాలు అవకతవకలు జరిగాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. కొన్ని స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి వారు ఉద్యోగాలు వారి ఇష్టానుసారం సర్టిఫికేట్స్ ఇచ్చి స్టేట్ అండ్ నేషనల్ ఎవరు పార్టిసిపేట్ చేసిన వారిని కూడా పక్కన పెట్టి లోకల్లో కాన్స్టిట్యున్సీ ఎవరు, డిస్టిక్ లెవెల్లో పోటీ జరిపినట్టు చూపించి వారికి సర్టిఫికేట్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారంటే, అదేవిధంగా వికలాంగుల కోటాగా కూడా ఏ విధంగా అవకతవకలు జరిగాయో కూడా వారిలో కూడా పక్షపాతం చూపించి ఉద్యోగాలు ఇచ్చారంటే ఈ డిఎస్సీ అనగా లేదా అవినీతి డిఎస్సీ అనగా ఒక్కసారి ఆలోచించాలి. అందుకే మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని పదవికి రాజీనామా చేసి మళ్ళా డిఎస్సి జరిపించి న్యాయం చేయండి, నిరుద్యోగ యువకులకి న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.